ఇప్పుడు నేను చూపిస్తున్నవి వచ్చేసి కిడ్నీ బీన్స్ అంటారు, అలాగే రాజ్మా అంటారండి. వీటితో కర్రీ అయితే అసలు రోటీలోకి, పూరీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీ ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను, అది కూడా విస్మయ్ ఫుడ్లో చూసి అయితే చేస్తున్నాను. అసలు ఇప్పుడు వరకు ఈ రెసిపీ చేయలేదు, తినలేదు కూడా నేను ఎప్పుడు. మరి తినకుండా ఇంత కాన్ఫిడెంట్గా బాగుంది అని ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మార్నింగ్ అయితే ఈ కర్రీ చేసి ఇందులో కాంబినేషన్గా చపాతీ అయితే చేశాను. అసలు చపాతీలోకి కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది. అసలు ఎంత బాగుందో, అదే అన్నంలో తింటే అంత టేస్ట్ అనిపించలేదు, కానీ చపాతీలోకి అయితే చాలా బాగుంది. ఇప్పుడు వరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేసినా కానీ ఈ రెసిపీని నార్మల్ రైస్లో కాకుండా జీరా రైసు, పులావు, లేకపోతే చపాతీ, పూరి, రోటీ, పుల్కా వీటిలోకి అయితే ట్రై చేయండి. ఇంకా మర్చిపోరు ఈ కర్రీ టేస్ట్ని. ఈ రాజ్మాని అయితే ముందు రోజు నైటే నానబెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా నానతాయి. తర్వాత కుక్కర్లోకి అయితే చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి ఒక 5 విజిల్కి సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన రాజ్మాని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని షాజీరా, అలాగే నెక్స్ట్ సోంపు, ఆనియన్స్, కరివేపాకు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టమాటో పేస్ట్ ఇవన్నీ వేసుకొని మనం నార్మల్గా కర్రీ ఎలా చేసుకుంటామో అలా కుక్ చేసుకొని ఉడికిన రాజ్మాని వేసేసుకున్నాం అనుకోండి, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.